ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 4-5 రోజుల నుంచి వరద చుట్టుముట్టడంతో ఎప్పుడు బయటపడతామా అని బాధితులు ఎదురు చూశారు. ఆహారం అందుతున్నా మంచినీటి కొరత వేధిస్తుందని చెప్తున్నారు. మారుమూల ముంపు ప్రాంతాల్లో తాజా సిచ్యువేషన్ పై పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గత 4-5 రోజుల నుంచి కూడా 7 నుంచి 8 అడుగుల మేర ఉన్నటువంటి నీరు కొంత తగ్గడంతో ఈ ప్రాంత వాసులందరూ కూడా బయటికి వెళ్లి ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మంచినీటి కోసం వీళ్ళందరూ కూడా మంచినీటి కోసం బయటికి బారులు పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా 5 రోజుల నుంచి నీరు అందక, ఆహారం అందక కొంత ఇబ్బందులు పడ్డారు. చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు వీరందరూ కూడా ఫుడ్ అందించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మారుమూలకి ఇప్పుడు ఈ రోజు కొంత రహదారులు మెరుగుపడడంతో ఫుడ్ అవి కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. అమ్మ, ఎలా ఉంది పరిస్థితి? ఎన్ని రోజులైంది నీళ్లు వచ్చి? ఇంకెన్ని రోజుల నుంచి నీళ్లు వస్తున్నాయండి. అసలు చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి దాని గురించి కూడా ఆలోచించాలి. చాలా వరకు ఆస్తి నష్టం, ఇళ్లలో సగం సామానం వరకు అన్నీ పోయినాయి. మరి తినడానికి కూడా, సరుకులు తెచ్చుకోవడానికి కూడా చిల్లర కొట్లు అనేవి కూడా పాపం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సరుకులు కూడా మునిగిపోయినాయి. మరి అది ఇలా పరిస్థితి ఉంది. మరి ఎక్కడి వరకు వచ్చినాయి నీళ్ళు? ఎక్కడి వరకు వచ్చినాయి? ఇప్పుడు ఇళ్లలో పరిస్థితి ఇళ్లలో కొద్దిగా తగ్గినాయి. ఇవాళ వరకు బయటకు కొంచెం వచ్చేసినాయి. కరెంటు బోర్డుల దాకా మొన్న అయితే బాగా వచ్చేసినాయి కరెంటు బోర్డులు అంతా. పక్క వర్షం పడుతుంది, కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు. పిల్లలతో ఎలా ఉన్నారు? అలాగే ఉన్నామండి. ఇగో పైన ఫస్ట్ ఫ్లోర్ దాకా అక్కడ కూర్చొని పిల్లల్ని దుప్పట్లు వేసుకొని కూర్చొని ఉన్నాము. ట్రాక్టర్ల కొద్ది వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, ఫుడ్ ప్యాకెట్లు వస్తున్నాయి కదా, అందుతున్నాయా? వస్తున్నాయి, బాగానే అందిస్తున్నారు. అది ఏంటంటే ఇలాంటి ఆస్తి నష్టాలు బాగా జరిగినాయి. మమ్మల్ని కొంచెం మీరు ఆదుకోవాలి. అది ఇది జక్కంపూడి కాలనీలో ఏ రకంగా ఉంది పరిస్థితి? మంచినీళ్ళ పరిస్థితి షాప్ దగ్గర కుదిరండి సార్, కొద్దిగా నేను మాట్లాడుతాను అక్కడ మొత్తం పరిస్థితి కొద్దిగా అక్కడ చూద్దాం సార్ ఒకసారి. మొత్తం కూడా జక్కంపూడి కాలనీలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. అనేక దుకాణాలు, షాపులన్నీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. షాపులన్నీ కూడా మునిగిపోయి వాటిని బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎటు పక్కన చూసినా ఆవేదన అనేది వినిపిస్తూ ఉంది. మొత్తం కూడా జక్కంపూడి కాలనీతో పాటు ఇటు వైఎస్ఆర్ కాలనీలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులతోటి ప్రజలు ఉన్నారు. ఇంకా మరొక 2 రోజుల పాటు వరద ప్రభావం అనేది కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, జక్కంపూడి కాలనీ.